అసలు హైడ్రోజన్ ట్రైన్స్కి నార్మల్ ట్రైన్స్కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? మనం ఇప్పటి వరకు చూసిన ట్రైన్స్ ఎక్కువగా డీజిల్ ట్రైన్ లేదా ఎలక్ట్రిక్ ట్రైనే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న హైడ్రోజన్ ట్రైన్ మాత్రం టోటలీ డిఫరెంట్. హైడ్రోజన్ ట్రైన్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ వాడతారు. ఇంకా నో స్మోక్, నో పొల్యూషన్, వైర్స్ కూడా అవసరం లేదు. ఇది ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఇక డీజిల్ ట్రైన్ అయితే డీజిల్తో నడుస్తుంది. స్మోక్, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ, నాయిస్ కూడా చాలా ఎక్కువే, ఫ్యూయల్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ ట్రైన్ అంటారా, ఓవర్ హెడ్ వైర్స్ అవసరం ఉంటాయి, ఎలక్ట్రిసిటీ సప్లై మీద డిపెండ్ అవుతుంది. క్లీనే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక హైడ్రోజన్ ట్రైన్కి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. హైడ్రోజన్ ప్లాంట్ సెటప్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మెయింటెనెన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కావాలి. ఇంకా లిమిటెడ్ హైడ్రోజన్ సప్లై కూడా ఇప్పటికీ అన్ని చోట్ల అవైలబుల్గా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రోజన్ హైలీ ఫ్లేమబుల్, ఎక్స్ట్రా సేఫ్టీ చాలా అవసరం. మొత్తానికి చెప్పాలంటే హైడ్రోజన్ ట్రైన్ అనేది భారత రైల్వే భవిష్యత్తుకు ఒక బిగ్ స్టెప్ అనే చెప్పాలి. ఇది సక్సెస్ అయితే కనుక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూట్స్లో ఇలాంటి ట్రైన్స్ ఉండొచ్చు. సో హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇప్పటి ట్రైన్స్ కంటే క్లీనర్ అండ్ స్మార్టర్ ఆప్షన్. కాస్ట్ ఎక్కువైనా సరే లాంగ్ రన్లో ఇది పొల్యూషన్ ఫ్రీ ఫ్యూచర్కి బెస్ట్ సొల్యూషన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి.